ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ సమయంలో మరి ఒకసారి మీతో కూడా దేవుని వాక్యాన్ని బహు క్లుప్తంగా పంచుకోవాలని నేను ఆశపడ్డాను. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి 9 వచనాలు, నిర్గమకాండము 31వ అధ్యాయం అంతా కూడా మనము చదివినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనము గ్రహిస్తున్నాము. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు అని అంటే, నేను మీ అందరితో కూడా మాట్లాడటానికి, నా మహిమతో దిగి రావటానికి మీరు ఈ అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని దేవుడు సెలవిచ్చాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఆ గుడారాన్ని ఎలాగూ నిర్మించాలో, దాని కొలతలు, కిటికీలు, కర్టన్స్, నట్లు, బోల్ట్లు సమస్తము కూడా ఎంతో వివరంగా దేవుడు ఇన్ డీటెయిల్ ప్రత్యక్ష గుడారాన్ని ఎలాగూ వారు నిర్మించుకోవాలా అనేటువంటి విషయాన్ని దేవుడు మోషేకు ఇన్స్ట్రక్ట్ చేశాడు. ఇశ్రాయేలీయులను నడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా వాడుకున్నాడు. అయితే మోషేకు సహాయంగా అహరోను కూడా ఇచ్చాడు. అయితే మనం గమనించేది ఏమిటి అని అంటే, ఈ 25వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని దేవుడు మోషేకు సెలవిచ్చిన ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణకుడు ఆ మోషే కాదు. మరి ఎవరు అని అంటే, నిర్గమకాండము 31వ అధ్యాయానికి మనము వచ్చేసరికి ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు బెసలేలు. మరి అతనికి సహాయకరంగా ఉండటానికి అహోలియాబును తోడు చేశాడు. సో వీరిద్దరూ కలిసి ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణాన్ని చేస్తారు, ముగిస్తారు అని దేవుడు మోషేకు తెలియపరిచాడు. ఈ దినాల్లో ప్రియులారా, క్రైస్తవ సంస్థల్లో లేక సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఒక పనిని ఇతరులకు అప్పగించకుండా ఒకే వ్యక్తి అన్ని పనులు చేయాలా అని ప్రయత్నం చేసినప్పుడు దేవుని పని కుంటుపడుతూ ఉంది. మన అందరికీ కూడా ప్రాక్టికల్గా తెలుసు, క్రైస్తవ సంస్థల్లో ఎప్పుడైతే పని విభాగించబడదో, ఇతరులను కూడా దేవుడు సేవ కొరకు పిలిచాడు, వారికి ఈ పనిని అప్పగించాలి, వారిని నమ్మాలి అని మనం ఎప్పుడైతే అనుకామో దేవుని పని కుంటుపడటానికి అవకాశం ఉన్నది. దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మరి మోషేకు ఇచ్చినా దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడనంటే, మోషే చూడుము, ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి నేను స్కిల్డ్ వర్కర్స్ను, కళాకారులను ఏర్పాటు చేసుకున్నాను, నేను పిలిచాను. నిర్గమకాండము 31వ అధ్యాయము 2వ వచనములో బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని ఈ పని కొరకై పిలిచాను. ప్రియులారా, దేవుని సేవ అనేటువంటిది ఒకరి మీద ఆధారపడి లేదు, లేక ఇద్దరి మీద ఆధారపడి లేదు.
దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో, ఎవరికి ఏది అప్పగిస్తాడో ఆ పనిని వారు చేస్తూ ముందుకు సాగాలి. కనుక మోషే, నేను బెసలేలు అనేటువంటి అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, పేరు పెట్టి పిలిచాను. అతనికి తోడుగా ఉండటానికి అహోలియాబు అనేటువంటి అతనిని తోడు చేశాను. బహుశా బెసలేలు, ఈ యొక్క అహోలియాబు ఐగుప్తులో ఉన్నప్పుడే ఈ స్కిల్డ్ వర్క్ నేర్చుకొని ఉంటారు. బంగారముతో, వెండితో లేక ఇతర స్కిల్డ్ వర్క్ చేయటానికి వారు ముందుగానే నేర్చుకొని ఉంటారు. వారు నేర్చుకున్నటువంటి ఆ తర్బీదును దేవుడు వాడుకుంటూ ఈ ప్రత్యక్ష గుడారము అనేటువంటి యొక్క టెంట్ను, ట్యాబర్నాకల్ను దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నిర్మించాలని బెసలేలును దేవుడు పిలిచాడు. దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారిని తన ఆత్మతో నింపుతాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరూ హృదయముల్లో జ్ఞానము ఉంచి ఉన్నాను. నేను వారిని జ్ఞానముతో నింపాను. నిర్గమకాండము 29వ అధ్యాయము 32వ వచనములో కూడా మనము ఆ విషయాలు చూస్తూ ఉన్నాము. దేవుడు ఎవరినైతే ఆయన పని కొరకై పిలుస్తాడో వారిని ఆయన ఆత్మతో నింపుతాడు. అయితే మోషే చేయవలసినటువంటి పని ఏంటంటే, వీరు పని చేస్తూ ఉంటే సూపర్వైజ్ చేస్తాడు, ఓవర్సియర్గా ఉంటాడు. అయితే ప్రత్యేకంగా ఆ పనిని చేయటానికి మాత్రము దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. నిర్గమకాండము 39వ అధ్యాయము 32వ వచనము, అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును, గంపలోని రొట్టెలను తినవలెను. చూడండి, ఈ ప్రత్యక్ష గుడారము దగ్గర మరి పని చేయటానికి, పరిచర్య చేయటానికి, దాన్ని నిర్మించడానికి దేవుడు ఎవరెవరిని వాడుకున్నాడో అదంతా కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే నిర్గమకాండము 25వ అధ్యాయము 9వ వచనం ప్రకారము దాని రూపకల్పన దేవుడు మోషేకు తెలియపరిచాడు. నిర్గమకాండం 25:9లో చూస్తే, నేను నీకు కనబరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. నేను నీకు కనబరిచిన రీతిగా, నీకు బయలుపరిచిన రీతిగా, దిస్ ఈజ్ ద ప్యాటర్న్. కనుక నువ్వు నాయకుడవు అయితే ఈ ప్రత్యేకమైనటువంటి పనిని చేయటానికి బెసలేలును నేను పిలిచాను, బెసలేలును జ్ఞానంతో నింపాను, బెసలేలుకు ఈ పనిని నేను అప్పగించాను అనేటువంటి మాటలు తెలియచేయుచున్నవి. ఎప్పుడైతే సంఘములో, సంస్థల్లో దేవుడు ఇతరులను కూడా పని కొరకై పిలుస్తాడు, వారిని నమ్మాలి, వారికి పనిని అప్పగించాలా అనేటువంటి గుర్తింపు ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క పని కుంటుపడకుండా ముందుకు సాగటానికి అవకాశం ఉన్నది. అలా కాకుండా పని అంతా కూడా ఎవరో ఒక్కరు లేక ఇద్దరు మాత్రమే చేయటము, ఎవరిని నమ్మకుండా పోవటము అనేటువంటిది సంస్థలో దేవుని పని కుంటుపడటానికి కారణమవుతూ ఉన్నది. కనుక ఈ యొక్క సమయంలో ప్రత్యేకముగా ఈ సందేశం ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అని అంటే, మనమందరము కూడా దేవుని పనిలో పనివారమే, దేవుని చేత పిలువబడ్డాం. కొందరికి దేవుడు కొన్ని పనులు అప్పగించాడు,
మరికొంతమందికి దేవుడు మరికొన్ని పనులు అప్పగించాడు. దేవుడు ఎవరినైతే పిలుస్తాడో ఆ పని కొరకు అవసరమైనటువంటి మరి తర్బీదును కూడా ఇస్తాడు. పిలిచిన వారిని తర్బీదును కూడా ఇచ్చి ఆయన పనిని వారి ద్వారా చేయించుకుంటాడు. కనుక ఈ సమయంలో ప్రత్యేకముగా మరి ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణకుడైనటువంటి బెసలేలు దేవుని చేత ఎలాగూ పిలువబడ్డాడో, అతనికి దేవుడు ఎలాగూ అహోలియాబును సహాయకరంగా ఇచ్చాడో, అలాగే దేవుని సేవలో అనేక మందిని దేవుడు పిలిచి ఆయన సేవ జరిగించుకుంటూ ఉన్నాడు అని గుర్తించాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూచేది ఏమిటి అని అంటే, అంత్యోకయలో చాలామంది ఉన్నారు. సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి వారితో ఏమని మాట్లాడాడు అంటే, ఇదిగో నేను పౌలును బర్నబాను ఏ పని కొరకై పిలిచానో నేను వారిని ముందుగానే పిలిచాను. ఆ పని కొరకు వారిని మీరు ప్రత్యేకించండి. మీ యొక్క సూపర్విజన్లో లేక మరి సంఘానికి సంబంధించి వారు మీ దగ్గర నుండి వెళ్ళి సువార్త సేవ చేసి మరలా తిరిగి వచ్చి సంఘానికి రిపోర్ట్ చేయటం అంటూ జరుగుతుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని దేవుని సేవలో నిస్వార్థంగా మనము మరి కలిగి చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుని సేవ కుంటుపడకుండా జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే స్వార్థము, ఇది నాదేను, నాకు తప్ప ఎవరికీ చెందకూడదు, ఘనత మహిమ అంతా నాకే రావాలి, నాకే కిరీటం రావాలి, నేనే పెద్దగా ఉండాలి అని అనుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆ పని నుండి మరి తప్పించేటువంటి అవకాశం కూడా ఉన్నది. కనుక దేవుడు పనిని దేవుడు ఆయన పద్ధతిలోనే జరిగించుకుంటాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా జరిగించుకుంటాడు. ఒకవేళ మనకు మరి ఆ పనిని సూపర్వైజ్ చేసేటువంటి అధికారాన్ని దేవుడిచ్చినట్లయితే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమంతా కూడా పనివారము, దేవునితో కూడా జత పనివారమని మర్చిపోకుండా ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతూ ఈ తలంపులు మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను.